ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, సమాన హక్కులపై ఊహించని తీర్పు అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. కరోనా నియామకాల విషయంలో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. అసలు ఏం జరిగిందనంటే, ప్రభుత్వ ఉద్యోగ విధుల్లో ఉండగనక ఎవరైనా గనక మరణించినట్లయితే ఆ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ప్రతిపాదన ఉద్యోగం కల్పించేందుకు సో ఎవరికి ఇవ్వాలి ఏంటనే దానిపైన కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు కదా. సో ఇక మధ్య ఎలాంటి వివక్ష అనేది చూపరాదు. కొడుకు కారుణ్య మళ్ళీ ఉద్యోగం ఇస్తామనడం, కూతురికి ఇస్తామనడం అలా కాకుండా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏమంటే, కారుణ్య నియామక నిబంధనలు పురుషులతో పాటు మహిళలకు సమానంగా వర్తించేలా ఉండాలని స్పష్టం చేసిందనమాట. ఇక కారుణ్య నియామకాల నిబంధనల్లో కేవలం కుమారులను, పెళ్లి కాని కుమార్తెలను మాత్రమే చేర్చి వివాహిత లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలు ఉంటారు, పెళ్లి చేసుకున్న వారు ఉంటారు, వారిని మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం క్లియర్గా చెప్పేసిందనమాట. సో ఇది రాజ్యాంగ ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కు, ఆర్టికల్ 15 ప్రకారం లింగ, కుల, మత వివక్షల నిషేధాలను ఉల్లంఘించడమని వ్యాఖ్యానించిందనమాట. ఓ వివాహమైనంత మాత్రాన కుమార్తె తల్లిదండ్రుల కుటుంబాల్లో భాగం కారాదని భావించడం సరికాదని కోర్టు అనేది తెలియజేసింది. కారుణ్య నియామకాల పథకంలో భాగంగా లింగ వివక్షకు తావులేదని క్లియర్గా స్పష్టం చేసింది. నిబంధనల సవరణకు ఆదేశాలు. పలు రాష్ట్రాల్లో ఇక రివర్స్ రూల్స్ అన్నమాట. కారుణ్య నియామకాల మరచి ఇప్పటికీ కాలం చెల్లినా కూడా నిబంధనలు ఉన్నాయని న్యాయస్థానం అయితే మరోసారి స్పష్టం చేసింది. సో కొంతమంది విడాకులు పొందిన వితంతువులైన, భర్త చనిపోయిన వారు వితంతులు అవుతారు. అలాంటి కుమార్తెలు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వారికి ఉద్యోగం కల్పించిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ మేరకు నిబంధనల్లో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఉద్యోగి హఠాత్మరణంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలు కాకుండా చూసేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోర్టు సూచించడం జరిగింది. మరణించిన ఉద్యోగిపై ఆధారపడి వారసుల్లో అర్హత, కుటుంబ పరిస్థితులను ఆధారంగా, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక అన్ని రాష్ట్రాలకైతే